పబ్లిక్ రియాక్షన్ ఏంటి? ఒకసారి కవిత పార్టీ మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. ఆమె సక్సెస్ అవ్వడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఆమె ఏం చేస్తే సక్సెస్ అవుతుంది? ఎంత గొప్పగా సక్సెస్ అవుతుంది? అన్నా మీరు నా కామెంట్ చదవట్లేదు. గంజి శ్వేత చేనేత అన్న ప్రజాపాలనలో దరఖాస్తు చేస్తే ఆన్లైన్ కాలేదు. ఎంపీడీఓని అడిగితే మీ ఫ్యామిలీ సపరేట్ రేషన్ కార్డు లేదు అన్నారు. ఇప్పుడు మాకు సపరేట్ రేషన్ కార్డు వచ్చింది. మాకు ఇప్పుడు సపరేట్ రేషన్ కార్డు వచ్చింది కాబట్టి మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వమని గవర్నమెంట్ను అడగండి అన్న. గవర్నమెంట్ని మీరు అడగాల, వెళ్ళి అప్లై చేసుకోండి, మీ ఎమ్మెల్యేని అడగండి. అందరికీ ఇల్లు ఇవ్వాలనే మనం కోరుకుంటున్నాం. రఘు గారు, కవితమ్మ ఒక ప్రాంతీయ పార్టీ పెట్టింది, డబ్బులు ఎక్కడివి? డబ్బులు ఎక్కడి అంటే ఇంతమంది చెప్తే కదా బ్రదర్, డబ్బులు ఎక్కడివి? మనయే పైసలు, లేకపోతే ఎక్కడివి చెప్పండి వీళ్ళకి, మీరు చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి డబ్బులు? కావలసినంత సంపాదించుకున్నారు, కావలసినంత. తరతరాలు కలిసి కింద కూర్చొని తినే డబ్బులే కాదు, ఇంకేమన్నా ఒక రాష్ట్రాన్ని కొనుక్కునేంత డబ్బులు సంపాదించిన అందరు కలిసి ఒక ద్వీపాన్ని కొనుగోలు చేయొచ్చు. అన్న, ఎప్పుడు సాధారణ ఉద్యోగులు లేదా కార్యకర్తలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? రాజకీయ నాయకులు లేదా జేఏసీ లీడర్లు ఎందుకు చేసుకోరు? అసలు ఈ ఆత్మహత్య అన్నదే దారుణమైన విషయం. వాళ్ళు ఎందుకు చేసుకుంటారు? వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు కదా. రఘు అంగన్వాడీ జీతాలు ఈ నెల 26 అయింది, జీతాలు ఇంకా రాలేదట. అంగన్వాడీల జీతాలు రాలేదట. ఏం పెడతారు బ్రదర్ కామెంట్స్? చలో. కోదండరాం మరియు ఆకునూరు మురళి రాష్ట్రంలో ఉన్నారా? ఆర్టీసీలో శంకర్ గౌడ్ చనిపోతే ఆర్టీసీ వల్ల సమస్యల గురించి ఒక్క స్టేట్మెంట్ కూడా ఇయ్యలే. ఇదే బీఆర్ఎస్ టైంలో ఎలా మాట్లాడారు, ఇప్పుడు కనీసం రెస్పాన్స్ లేదు. కవిత పార్టీ నిలకడలేని పార్టీ అట. Why all media channels including social media are ignoring the fight being continued by the farmers of Nadargul village before it came to a logical end? సో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, మధ్యలో కొన్ని ఇష్యూస్ వల్ల డిలే అయింది. మళ్ళీ అక్కడికి అందరం కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చాలా విలువైన భూమి, 373 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్, సర్వే నెంబర్ 613. గవర్నమెంట్ ల్యాండ్ అంటే రైతులు సాగు చేసుకుంటున్న భూమి, అది దొంగలంతా ఎంటర్ అయ్యారు. మూడోసారి అధికారంలోకి బీఆర్ఎస్ వచ్చి ఉంటే బయటకు వచ్చేది కాదు. ఎవరు? కవిత. పబ్లిక్ రియాక్షన్ ఇది. ఏ నియోజకవర్గంలో కవితకు పెద్దగా ఓటు బ్యాంక్ ఏమీ లేదు. అన్న, కవిత అక్క గారికి ఎవరు చెప్పారో జ్యోతిష్యం మీరు ముఖ్యమంత్రి అవుతారని 1000 కోట్ల దండాలు. నీకెందుకు అంత హ్యాపీనెస్ రఘు? కేసీఆర్ని తిడితే నేనేం పగలబడి నవ్వలేదా? ఇప్పుడు కేసీఆర్ అయితేంది, కవిత అయితేంది, రేవంత్ రెడ్డి అయితేంది, అంతా ఒకే తాను ముక్కలే కదా. ఎవరిని ఎవరు తిట్టుకుంటే మనకేంది? నీ ఆస్తిని ప్రజలకిచ్చి అమ్మ అని చెప్పుకోవచ్చు. నీ ఆస్తులు ఎంత పార్టీ పెడితే ఎంత ఖర్చు అవుతున్నది మొత్తం ఆస్తులు చెప్తే బాగుంటుంది. సౌండ్ వస్తలేదా? వస్తుంది కదా. అయితే తప్పేంది? మీరైనా నేనైనా కోరుకునేది సామాజిక న్యాయమే కదా. అదే సామాజిక న్యాయం అట. సామాజిక న్యాయం అంటే ఏంది? ఎవరు పవర్లో ఉండాలా? అమ్మలాగా అని చెప్పినా ఎలా యాక్సెప్ట్ చేయాలి రఘు అన్న? ఎవరైనా ఫస్ట్ తీయగానే మాట్లాడతారు, ఎవరిని నమ్మేది లేదు. కవిత జాగృతి పార్టీ అంటే మంగళ షాప్ పెట్టి సంపాదించినట్లు మిగతా వారు ఎందుకు సంపాదించలే? గ్రేట్ కవిత గారు ఏదైనా ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుతున్నది. ఇక అందులో నుంచి బయటకు వచ్చినాక స్వేచ్ఛగానే మాట్లాడతారు కదా. గుడ్ మార్నింగ్ రఘుభాయ్. తెలంగాణ రాష్ట్రంలో కవితకు అంత సీన్ ఉందంటారా? చెప్పండి. మరో షర్మిల క్యారెక్టరే కదా. గమ్మది మెసేజ్ పెడుతున్నారు. ఇక మరి ఇది మార్ఫింగా లేకపోతే అదే చీరలో ఉన్నారా? కానీ ఇగో ఇట్లా కమెంట్ చేస్తున్నారు. ఈమె ఒకటే చీరలో ఉన్నారు, ఒకటే అటైర్తో ఉన్నారు. సో ఈమె పరిస్థితి ఆమె కూడా ఎదురైద్దని అంటున్నారు. ఎవరి లెక్కలు వాళ్ళవిగా. ఇప్పుడు మనం ఆమెని ఆమె అని మనం అనుకోవడానికి వీల్లేదు కదా. ఆమె ఎవరి పనితీరును బట్టి వాళ్ళ నిర్ణయం ఆధారపడి ఉంటుంది, వాళ్ళ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.
అన్న కౌశిక్ రెడ్డి గురించి మాట్లాడండి అన్న, హుజూరాబాద్ ఎమ్మెల్యేనా హైదరాబాద్ ఎమ్మెల్యేనా? పోయిన ఇప్పుడు పెద్ద స్టేట్ లీడర్ కదా, మొత్తం కేటీఆర్ చుట్టూ తిరుగుతాడు, కేటీఆర్ ఇంటి చుట్టూ కేసీఆర్ ఇంటి చుట్టూ తిరుగుతాడు కదా, నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిండా? ఈరోజు తీన్మార్ మల్లన్న సభ ఉంది, మీరు వెళ్తున్నారా? మహాధర్నా చేస్తున్నారు ఇవాళ, ఫీజు రియంబర్స్మెంట్ దానిపైన ధర్నా ఉన్నట్టున్నది కదా, ఖచ్చితంగా మన దాంట్లో లైవ్ వస్తుంది. ఒక బీసీ బిడ్డ పార్టీ పెడితే ఏ ఒక్క పార్టీ పేపర్ కూడా వార్త రాయలే, అదే కవిత వార్తలు మాత్రం అన్ని పేపర్లలో వేస్తున్నాయి. అది కమర్షియల్, అది మీకు తెలియదా? ప్రతిదీ కమర్షియలే. ఆ పేపర్లు ఎట్లుంటాయి, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ పేపర్లన్నీ ఆ రోజున వార్త మంచిగా టైటిల్తో రావాలి అంటే కొంత పే చేయాల్సి ఉంటుంది, అన్ని కమర్షియల్ వార్తలే. ఇప్పుడు చాలామందికి అనిపించింది ఈ పేపర్లు ఎందుకు చదువుతున్నారు, ఆ పేపర్లు కదా, ఈ ఆంధ్ర పేపర్లు కదా, అది ఇదని అంటే, సరే ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఏదో ఒకటి మనం వాళ్ళు రాసిన దాంట్లో వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయడంలో భాగంగా పేపర్లు చదువుతున్నాం, ఇక అవకాశం లేదు కదా, అంతకుమించి ఇందులో ఏం లేదు. కవిత బిహేవియర్ డ్యూరింగ్ హర్ స్పీచ్ షోయింగ్ హర్ ల్యాండ్ లార్డ్ యాటిట్యూడ్తో ఉన్నదట. ఆమె కేసీఆర్ గారిలాగా బిహేవ్ చేయాలి అని ట్రై చేసింది. కవితని నమ్మడం అంటే మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్లని నమ్మి మోసపోవడమే అట. బీజేపీది ఎందుకు పెట్టలే మరి? బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అని కూడా పెట్టాల్సి ఉండే కదా, అన్నీ ఒకటే, 3 పార్టీలు ఒకటే. వై కవిత హ్యాస్ నాట్ రెస్పాండెడ్ టు నాదర్గుల్ ల్యాండ్ ఇష్యూ లైక్ వెలుగుమట్ల, ఎందుకు మాట్లాడారు? రైట్ క్వశ్చనే అది. మళ్ళీ ఆయన విశారదన్ గారు పోయిర్రు, ఆడపోయి పెద్ద గొడవ చేసిండు, లోపలికి పోయిండు, హంగామా చేసిండు. మరి ఈమెందుకు పోలే? పరిగికి పోయినావు, వెలుగుమట్లకు పోయిర్రు, మరి నాదర్గులు ఎందుకు పోలే? ఏదో లింక్ ఉంటుంది, ఏముండదు, లేకుండా ఎట్లుంటుంది? చూడండి, ప్రశ్నలు అనేవి జీవితం చివరి వరకు ఉంటూనే ఉంటాయి. ప్రశ్నలతో జీవితం ఆగిపోతుందా? కొన్ని సమాధానం లేని ప్రశ్నలు ఉంటాయి, వాటితో కవితక్కని ఆగిపోమంటారా? ఆమెను ఎవరు ఆగమనలేదు. ఇప్పుడు ఎవరు ఆగబట్టినా ఆమె ఏం ఆగదు. అల్టిమేట్గా ప్రజలు డిసైడ్ చేస్తారు ఏంటన్నది. బిడ్డలు ఇద్దరు ఒకే విధంగా పాటించారట. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు, మరి కవిత గారు బీఆర్ఎస్లో విలీనం చేస్తుందా? ఏమో మరిగా. కవిత ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పండి, ఒకవేళ గెలుస్తుందా? షర్మిల లెక్క వేరే పార్టీలో ఈమె పార్టీని విలీనం చేస్తుందా? తీన్మార్ మల్లన్న పార్టీని ఎందుకు ఇంత హైలైట్ చేయలేదు ఏ న్యూస్ పేపర్ కూడా? కవిత ఎక్కడి నుంచి అంటే చెప్తున్నది కదా, సిద్దిపేట, బోధన, ఇంకేదో లెక్క చెప్తున్నది కదా. వేములవాడ ఆలయం విస్తరణ పనులు ఒక్కసారి ఫోకస్ పెట్టండి, కనీసం మీడియాను కూడా లోపలికి అనుమతించట్లేదు, అసలు ఏం జరుగుతోంది? ఓకే, నెక్స్ట్, కవితని నమ్మడం అంటే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ని నమ్మి మోసపోవడం లాంటిదే. ఇప్పుడు కరెక్ట్ ఉండరా మీరు? నెక్స్ట్, ప్రత్యామ్నాయం రావాలన్నా తెలంగాణలో అది కవిత గారు అయితే కాదు, మేము చూస్తున్నాం మంచి ఆల్టర్నేట్ కోసం. పబ్లిక్ అదే వెయిట్ చేస్తున్నారు, చూడాలి. ఢిల్లీ నుంచి పోటీ చేస్తుందట. కంటిన్యూగా 60 రోజులు సమ్మె చేస్తే గవర్నమెంట్ పడిపోతుందా అన్న, రాష్ట్రపతి పాలన వస్తుందా? అట్లెందుకు వస్తుంది? సో ఈ ఆర్టిజన్ల సమ్మె కూడా ఇంకా నడుస్తున్నట్టుంది పాపం. ఈ విద్యుత్ శాఖలో ఉద్యోగులకు సంబంధించి వాళ్ళది కూడా చాలా దారుణమైన విషయం. రాజకీయ పార్టీల లాగానే మీడియా అంతా ఒక్కటే, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. నమ్మే వీడియోను చూడండి, నమ్మని వీడియోను వదిలేయండి, బస్ అంతే. అందరినీ నమ్మాలి అని రూల్ ఏం లేదు, నమ్మితే చూడండి, నమ్మకపోతే మీరు అన్నీ చూసి విశ్లేషించుకోండి, సింపుల్ అంతే. ఇవాళ రేపు ఒక ఛానల్ చూడడం వల్ల క్లారిటీ రాకపోవచ్చు, అన్ని ఛానల్లో ఏమొస్తుందని తెలుసుకొని దాన్ని మీకు మీరుగా విశ్లేషించుకోండి ప్రజా కోణంలో. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో